మళ్ళీ తప్పు చేయకుండా నిరోధించాలి అన్న భావనతో మన పిల్లల్ని మనం పదే పదే దండిస్తున్నామా? మనం అనుసరిస్తున్న విధానం సరికాదు. పిల్లలు దండనకు గురైనప్పుడు నేను చేసిన తప్పేమిటి, అసలు ఏం చేసుంటే బాగుండేది అలా ఆలోచించరు. దానికి బదులు తమ తల్లిదండ్రుల గురించి ప్రతికూలంగా ఆలోచించడం మొదలు పెడతారు. తాము చేసిన ఈ చిన్న తప్పుకి ఇంతటి శిక్ష విధించడం ఏమిటని మనసులో కుమిలిపోతారు. కొన్నాళ్ళు తల్లిదండ్రులకు దూరం అయిపోతారు, మాట్లాడరు సరిగ్గా. పిల్లల్ని కొట్టడం తిట్టడం మనం మానేయాలి. వారు చేసిన తప్పు మీకు ఆందోళన ఎందుకు కలిగిస్తుందో సావధానంగా కూర్చోబెట్టి వివరించండి. మరొకసారి అలాంటి తప్పు జరగకుండా ఎలా చూసుకోవాలో చెప్పండి. అలా పక్కకు తీసుకెళ్ళి గనక చెప్పినట్టయితే, మంచిగా కూర్చోపెట్టి జీవితం అంటే ఏమిటో వివరించినట్టయితే మీరు ఆయనకి మంచి మనిషిగా గుర్తింపు పొందుతారు. మీరు మీ మాటలను